నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంతో తమ యొక్క స్నేహపూర్వక బంధాన్ని బలోపేతం చేసుకుంటూ ఉన్నాయన్నమాట. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మనం చూసుకుంటే అరబ్ దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు అయితే సమావేశం అవడం జరిగింది. వివరాల్లోకి వెళితే రెండవ ఇండియా అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం భారతదేశాన్ని అరబ్ విదేశాంగ మంత్రులు సందర్శించడం జరిగింది. అలాగే ఈ యొక్క విదేశాంగ మంత్రులలో మనం చూసుకుంటే కువైటు, యుఏఈ, బెహ్రెన్, ఖతారు, అలాగే ఒమన్ మరియు యుఏఈకి సంబంధించిన విదేశాంగ మంత్రులు కూడా ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఆయా దేశాల ప్రతినిధుల బృందాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వాగతించారు. ఈ సమావేశంలో భారతదేశం మరియు అరబ్ దేశాల మధ్య లోతైన మరియు చారిత్రాత్మకమైన ప్రజల సంబంధాలను ప్రధానమంత్రి గారు నొక్కి చెప్పారు. ఈ దీర్ఘకాల సంబంధాలు రెండు వైపుల సంబంధాలను ప్రేరేపిస్తాయి మరియు బలోపేతం చేస్తాయని చెప్పేసి మోడీ గారు తెలియజేశారు. రాబోయే సంవత్సరాలలో భారతదేశం మరియు అరబ్ దేశాల భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తన యొక్క దార్శనికతను ఆయన వివరించారు. ఇతర ప్రాధాన్య రంగాలతో పాటు వాణిజ్యం మరియు పెట్టుబడి, శక్తి, సాంకేతికత మరియు ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. బలమైన సహకారం రెండు ప్రాంతాల ప్రజలకు పరస్పర ప్రయోజనాలను తెస్తుందని ఆయన తెలిపారు. పాలస్తీనా ప్రజలకు భారతదేశం యొక్క నిరంతర మద్దతును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పునరుద్ఘాటించారు. గాజాలో శాంతి ప్రణాళికతో కొనసాగుతూ ఉన్న శాంతి ప్రయత్నాలను ఆయన స్వాగతించారు. ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో లీగ్ ఆఫ్ అరబ్ దేశాల ప్రశంసలను అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం అరబ్ దేశాలు మనం చూసుకుంటే కానీ భారతదేశంతో సాన్నిహిత్యంగా ఉంటూ భారతదేశంలో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ అరబ్ దేశాలు మరియు భారతదేశం మధ్య సంబంధాలు ఇలాగే కొనసాగాలని చెప్పేసి, అలాగే యొక్క సంబంధాలను చెడగొట్టాలని చెప్పేసి కొంతమంది కొన్ని దేశాలు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపు ఆలోచనలతో అరబ్ దేశాలతో సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.